రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న వేసవికాలం నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అనకాపల్లి జిల్లా పరిషత్ ఎంఈ సిఇఓ పి నారాయణమూర్తి తెలిపారు. సబ్బవరం మండల పరిషత్ కార్యాలయాన్ని గురువారం దర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు జిల్లాలో అన్ని మండలాలను జల్లెడ పడుతున్నామని అన్నారు. అందులో భాగంగా సబ్బవరం మండలంలో గత 2 ఏళ్లుగా అమలవుతున్న తాగునీటి సరఫరా విధానాన్ని పరిశీలించాలని, ఈ మండలానికి మొత్తం 13 గ్రామ పంచాయతీలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న సిడబ్ల్యూసి పథకం ద్వారా పెందుర్తి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని వేలాది గ్యాలన్స్ చొప్పున ఈ మండలానికి అందున పరిశీలనకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని మండలాల్లో తాగునీటి సరఫరా సర్వే పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపిస్తామన్నారు. ఆయనతో పాటు అనకాపల్లి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ ఇంజనీర్ జీజీ శివకృష్ణ, సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, సబ్బవరం మండల పరిషత్ పరిపాలనా అధికారితో కలిసి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ పరిశీలనకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఇక్కడ విజిట్కి వచ్చిన కారణం చెప్పండి. సర్ప్రైజింగ్ విజిట్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ విధంగా వర్కులు జరిగాయి, ఏంటి, ఉన్న నిధులు ఏంటి, అది ఒకటి చూడటము. 2 మేజర్గా ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి ఉంది. సిపిడబ్ల్యూ స్కీమ్ నరవలో మనము ఎన్ని పంచాయతీలు, 9 పంచాయతీలు, 13 పంచాయతీలు మనకి కవర్ అవుతున్నాయి. సోర్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ 13 పంచాయతీలకి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు, అలాగే సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారు, ఇంకా మిగిలిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ 13 పంచాయతీలకి సంబంధించి ఉన్నారో వారితో కూడా ఇంటరాక్ట్ అయ్యి, అధికారులు ప్రజాప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు వాటర్ అన్ని గ్రామ పంచాయతీలకి పూర్తి స్థాయిలో వెళ్తుందా లేదా, వెళ్ళకపోతే కారణం ఏంటి, ఎక్కడైనా మనం రిపేర్ చేయవలసిన అవసరం ఉందా, అక్కడ వీటికి ఏంటంటే మనకి ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులు మనకి రావడం జరుగుతుంది. గ్రామ పంచాయతీకి వస్తున్నాయి, మండల పరిషత్కి రావడం జరుగుతుంది. జిల్లాకి సంబంధించి ఎంత వచ్చింది సార్? జిల్లా పరిషత్కి సంబంధించా? జిల్లా పరిషత్ జిల్లా సిఇఓ కదా తమరు? జిల్లా పరిషత్ కాదు కదా, 2 వేరు. జిల్లా పరిషత్కి సంబంధించి మనకు 30 కోట్లు ఎవ్రీ ఇయర్ వస్తుంది సార్. ఎవ్రీ ఇయర్ 15వ ఆర్థిక సంఘం. అందులో ఏంటంటే మనం ఒక 8 కోట్ల వరకు డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెడతాం. బడ్జెట్ దాని మీద ఏంటంటే మొత్తం ఓవరాల్గా 39 మండలాలు, 39 మండలాల్లోని డ్రింకింగ్ వాటర్ ఓఎండం ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్లు ఉంటాయి మనకి. సిపిడబ్ల్యూ స్కీమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ఎవ్రీ ఇయర్ ప్లాన్ పెడుతుంటారు. అక్కడ ఉన్న వర్క్కి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇక్కడ ఇంకా ఏమైనా లోటుపోట్లు ఉన్నాయేమో అని అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించి గ్రామ పంచాయతీ నుంచి కూడా మనం పెట్టచ్చు నిధులు, అదేవిధంగా మండలం నుంచి కూడా నిధులు పెట్టచ్చు. అల్టిమేట్గా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో మనకి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా మనం చూడవలసిన ప్రధానమైన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము ఈ 2 సంవత్సరాల్లోనే ఇక్కడ ఏ విధంగా నిర్వహించారు అన్నది ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న అధికారులకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఏమన్నా